అయిందా? మొత్తం చెప్పడం అయిందా? వెళ్ళు వెళ్ళింకా. సాకేత్, ఎందుకురా ఇంకా అలాగే మాట్లాడతావు? అతనంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా నీకు ఇంకేం తప్పు కనిపిస్తుంది? మీకు వాడి గురించి తెలియదు కనుక క్లియర్ అనుకుంటున్నారు. తెలియకపోవడానికి ఏముందిరా? దాపరికం లేకుండా వివరంగా చెప్పాడుగా. మాకైతే ఏ తప్పు కనిపించడం లేదు. ఇలా మాటలు చెప్పే అందరినీ మోసం చేస్తున్నాడు. మీరు నమ్మినంత తేలిగ్గా నేను నమ్మను. సాకేత్, తప్పురా. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. పరాయి వాడు వీడు, మీకు రైటు. కన్న కొడుకుని నేను మీకు రాంగా? రేయ్, ఇంకా ఏం చెప్పాలని నిల్చున్నావురా? వెళ్ళు. నన్ను మా వాళ్ళ దగ్గర ఫోన్లు చేద్దామనా? నీ మాటలు నిజమని నమ్మేంత వెర్రివాణ్ణి కాదురా నేను. వెళ్ళు. సాకేత్, అమ్మా, అడ్డొస్తే అమ్మవన్న గౌరవం కూడా పోగొట్టుకుంటావు. సాకేత్, అమ్మతో అన్న మాట మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకో. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చావనుకో, రావటం కాదు మళ్ళీ నాకు కనిపించావో ఈ భూమి మీదే కనపడకుండా చేస్తాను. పద పదరా. వద్దురా. సాకేత్, నా మాట విను. ఒక్కసారి నా మాట విను సాకేత్, ప్లీజ్. ఒక్కసారి నా మాట విను సాకేత్, ప్లీజ్. నడు. ఇంకా ఏంట్రా నీ మాటలు వినేది? నడు సాకేత్, ప్లీజ్. రేయ్ పోరా. సాకేత్, సాకేత్, నువ్వు చేసింది చాలా తప్పురా. నాకెవరు తప్పప్పులు నీతి కథలు చెప్పొద్దు. ఐ నో వాట్ ఈస్ వాట్. సాకేత్, ఏంట్రా మాటలు? అసలు జ్ఞాని చెప్పిన దానికి తల ఆడించడం తప్ప అయినా నీకేం తెలుసురా? కాస్త అవతల వాళ్ళు చెప్పేది కూడా వినడం నేర్చుకోవటం మంచిది. అయినా నీకెందుకురా అంత కోపం? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హోల్డ్ యువర్ టంగ్. ఏం మాట్లాడుతున్నావురా? నాన్న, మర్యాదగా ఉండదు. నేను ఇందాకే చెప్పా, ఆగితే మంచిది. లేకపోతే ఏం చేస్తావురా? కొడతావా? కొడతావా? తప్పదనిపిస్తే తప్పదు. యూ రాస్కల్! యాండి, నిన్ను! యాండి, యాండి, నిన్ను! యాండి, ఆగండి. సాకేత్, ఏమిట్రా ఏమిట్రా ఇది? ఇదేమన్నా పిఠాపురం మంగమిల్ అనుకున్నారా, లేకపోతే వైజాగ్ పూనా మార్కెట్ అనుకుంటున్నారా? చీచి చీచి, తండ్రి కొడుకులయ్యండి పోట్ల గిత్తల్లా పోట్లాడేమిట్రా? వావి వరుస పెద్ద చిన్న ఏమీ లేవా మీకు? చీచి, అలా చేతులెత్తుకోవడం ఏమిట్రా? చెప్పండి, అసలేం జరిగింది? చేతులెత్తుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అరే ఆనంద్, నువ్వు చెప్పేం జరిగిందో? పొగరెక్కువైంది. నాన్న, పిచ్చి ముదిరింది. నాన్న, నాన్నట నాన్న. ఆ విషయం మీదకి వచ్చినప్పుడు తెలీదురా? మర్యాద ఇస్తే నిలబెట్టుకోవటం నీకు చేత కాలేదు కదా. రేయ్, నోరు మొయ్యండ్రా. ఏం జరిగిందో చెప్పకుండా మళ్ళీ పోట్లాడుకుంటారేమిట్రా? చెప్పరా ఆనంద్, ఏం జరిగింది? నా మనవడు నా పెంపకం అంటావు కదా, వాణ్ణి అడుగు.
ఏమిట్రా సాకేత్, వాడు నన్నంత దెప్పి పొడిచే తప్పేం చేసావురా నువ్వు? పేకాటతో టైంపాస్ చేసే ఆ పెద్ద మనిషి నా పర్సనల్ మ్యాటర్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడో ఆయన్ని అడుగు. అదే ఆ అహంకారమే వద్దనేది. నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దన్నానా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. చేసిందంతా వాడిని అడుగు చెప్తాడు. నాది తప్పని నా మీద చేయి చేసుకున్నాడు, ఆయన్ని అడుగు. ఏయ్, గుడ్లు అప్పగించుకొని చూడకపోతే ఏం జరిగిందో నువ్వైనా చెప్పొచ్చు కదా. మాట్లాడవేమే, జరిగింది ఇది అని నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను కాసేపు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు బజారు చేశారు కదే. వాడికి తల్లిగా వీడికి భార్యగా విషయం ఇంత దాకా వచ్చేంత వరకు ఎందుకు ఊరుకున్నావే నువ్వు? నువ్వు అడిగితేనే సమాధానం చెప్పని వాళ్ళు పాపం తను ఆగమంటే ఆగుతారా? మీరు ఆపి అడిగి చెప్పించకపోయారా? అడిగా కూడా నోరు మెదపేమిటి? ఏం జరిగిందో చెప్పు. మీరు బయటికి వెళ్ళాక ఆ ఏఐఆర్లో పనిచేసే రఘు మన ఇంటికి వచ్చాడు. అలా చేయటం తప్పని ఈయన అన్నారు. సాకేత్కేమో అది నచ్చలేదు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. చేతులెత్తుకున్నారు. నువ్వు ఫ్రీగా సినిమా చూస్తున్నట్టు నిలబడిపోయావు. పీలలు చప్పట్లు కూడా కొట్టకపోయావా? చిచి, ఏళ్ల తరబడి పెంచుకున్న గౌరవ మర్యాదలు వీళ్ల చేష్టల వల్ల నేల బారుకొచ్చాయి. వాడెవడి కోసమో తండ్రి కొడుకులు ఉచ్చనీచాలు మర్చి కొట్టుకోవడం ఏమిటి? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఆ రఘుకి వీడికి మధ్య శత్రుత్వానికి కారణం ఏమిటి? వాడు పాట కచ్చరీ వాడు, వీడు పారిశ్రామికవేత్త. వాడు వాగుడుకాయ, వీడసలు మాటే మాట్లాడని వాడు. రఘు అనేవాడి పేరు వింటేనే మిరపకాయ తిన్నవాడిలా ఎగిరి పడుతున్నాడు. ఎందుకా అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట. వాడు వీడి వెనక శనిగ్రహంలా పడి వీడిని వేధిస్తున్నాడన్నమాట. దీన్ని ఇంకా ఇలా పెరగనివ్వద్దు. వాడి సంగతి అటో ఇటో ఇవాళ తేల్చేయాలి. ఏమండి, మీరు లోపలికెళ్ళండి. వెళ్ళు లక్ష్మి. రంగయ్య, అమ్మా వెంటనే కారు తీరా. అమ్మమ్మ గారింటి నుంచి పో. అమ్మా సీత, ఏంటత్తయ్య గారు? నువ్వెందుకు అలా ఉంటున్నావో నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఏంటత్తయ్య గారు, ఏంటి మీరు అనేది? అసలేం తెలిసింది? ఇప్పుడే రఘురామ్ మా ఇంటికి వచ్చి వెళ్ళాడు. అక్కడికి వచ్చాడా? అవునమ్మా, అతను రావడం పెద్ద తుఫాను సృష్టించింది. పాపం రఘురామ్ ఎంత చెప్పినా మా మూర్ఖుడు అర్థం చేసుకోలేదు. అంతా విని కూడా అతన్ని బయటికి నెట్టేశాడు. నువ్వేం భయపడకమ్మా. కోపంలో అర్థం చేసుకోలేదేమో. నేను ఎలాగైనా వాడికి నచ్చి చెప్తాను. ఉంటాను. సరిగ్గా ఏమే లీలా, పిన్ని, అప్పడంలో కొంచెం ఉప్పు తక్కువైందే, కాస్త ఉప్పు కలుపు. అక్క, ఏం జరిగింది? ఎవరు ఫోన్ చేశారు? ఏది జరగకూడదని భయపడుతున్నామో అదే జరిగిపోయింది. అంటే
అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారే రఘురాం వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నేను కూడా బతకలేను. ఇదంతా నా కర్మ, నా కర్మ. నష్ట జాతకురాలి. అక్క ప్లీజ్ అక్క, ఏడవకక్క. నువ్వు భయపడేంతగా ఏం జరగదు. అంత చెప్పినా ఆ రాస్కల్ మారలేదంటే అసలు అతను మనిషేనా? ఛ! సీత, సీత, రండి పిన్ని గారు. నేను రావటం అటుంచు. మా సీత లేదా? లోపలే ఉందండి. అమ్మమ్మ గారు కూడా వచ్చేసారు. ఇక మన బతుకులు పాచారణ పడ్డం ఖాయం. ఏంటి మళ్ళీ చెకింగ్ వచ్చారా? నువ్వు నోరు తెరకు. సీతను పిలువు. సావిత్రి, ఏం జరిగింది పిన్ని గారు? పిలవమంటుంటే నీకు వినపట్టం లేదా? వివరాలు చెబితే గాని పిలవ్వా? సీత, అమ్మా సీత. వస్తున్నానమ్మా. పద. ఏం సీత, నా పిలుపు నీకు వినపడలేదా? లేకపోతే మీ అమ్మ పిలిస్తే గాని రావా? లోపల పిల్లలు రేడియో పెట్టారు. గొడవగా ఉంది. వినిపించలేదు అమ్మమ్మ గారు. వినిపిస్తే రాకుండా ఎలా ఉంటాను? నువ్వు చెప్పేది నిజమేనంటావా? మీతో అబద్ధం ఆడతాను అమ్మమ్మ గారు. చాలా నిజాలు నా దాకా రావటం లేదు కదా. రా, వచ్చి కారీకు. అదెక్కదు. చుట్ట కుదుర్లా నువ్వు మధ్యలో దూరకో. కుదురు లేకపోతే మాడు మంట పొడుతుంది. మంట పుడితే మందేది రాయాలో నాకు బాగా తెలుసు. సీత, రా, వచ్చి కారేకు. మందులు తెలిసిన దానివి మాట వినపడదా? వినిపించుకోవా? నిన్ను మాట్లాడద్దు అంటున్నా. మాట్లాడతాను. నా వయసు మాట్లాడకుండా ఉండనీయదు. అయినా ఏంటిది? బియ్యాల వారికి అయ్యాలైనా కాస్త ఆట పట్టించేలా ఉంటాయి. ఈ కోతి కొమ్మచ్చి ఆటలేంటి? మనవడొచ్చి రా అంటాడు, వెనకాలే నాన్నమొచ్చి పో అంటుంది. రావే అంటే రావడానికి, పోవే అంటే పోవడానికి అదేమన్నా నీ ఇంటి పని మనిషి అనుకున్నావా? పెళ్లి కూతురు. బియ్యాల వారికి అయ్యాలైనా కాస్త ఆట పట్టించేలా ఉంటాయి. ఈ కోతి కొమ్మచ్చి ఆటలేంటి? మనవడొచ్చి రా అంటాడు, వెనకాలే నాన్నమొచ్చి పో అంటుంది. రావే అంటే రావడానికి, పోవే అంటే పోవడానికి అదేమన్నా నీ ఇంటి పని మనిషి అనుకున్నావా? పెళ్లి కూతురు. అది రాదు. నీ మనవడికి నువ్వు నచ్చ చెప్పు, నా మనవరాలికి నేను నచ్చ చెప్తాను అని మాట్లాడి ఫోన్ పెట్టేశావు. అదేనా నీ పెద్దతనం అంటే? చూడు, అది పెళ్లి కూతురైంది నా గడప తొక్కటానికే, నా మనవరాలిగా బతకడానికే. నిశ్చితార్థం రోజునే అది నా ఇంటి పేరుదైంది. నా మనవరాలి మీద నీ పెత్తనమేంటి? ఆ పిలిచేది పిఠాపురం మంగమ్మ కావచ్చు, కాదని నేను అనడం లేదుగా. నువ్వన్నట్టు సగం ఇంటి పేరు మొయ్యొచ్చు, కానీ పుట్టింటి పేరు తాళి కడితే గాని మారదు. అందాక అది నా మనవరాలు. మంచి చెడు అని మాకు ఉంటాయి కదా. పిన్ని, నువ్వు ఆగరా రామచంద్రం.
అది కాదు అత్తయ్య గారు. నీకేరే చెప్పాలి వదినా, అన్నయ్య ఆగమంటే నిన్ను ఆగమన్నట్టే కదా. ముందు నువ్వు ఆగుతావా? నేనేం చెడు చేసేదానిలా కనిపిస్తున్నానా? నీకేం తెలుసని వద్దు రాదు కాదు అంటున్నావు? వయసును అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడకు. మంగమిచ్చే మర్యాదని అలుసుగా చేసుకోవద్దు. చూడు, కళ్ళజోడు తీసి కారు దిగితే పైకి చూడకుండా అందరి కళ్ళు దించుతా. మంచితనం ఎంతుందో అంతకు మించిన మాట దురుసు నాకు ఉంది. మీకింకా నా సంగతి పూర్తిగా తెలీదు. సావిత్రి, నీ మాట ఆవిడ మాటేనా లేదా పంపుతావా? ఎక్కడికో ఎందుకో అదేనా చెప్పొచ్చుగా. హారాలు కొనివ్వటానికి, వజ్రాలిచ్చి పంపించడానికి, వంకీలు వడ్డాణాలు తొడిగి పంపించడానికి, చీనీ చిదంబరాలు దిగేసి పంపించడానికి. చాలా వివరాలన్నీ నీకు చెప్పాలా? అయినా చుట్టం చూపుగా వచ్చిన దానివి, అక్షంతలేసి వెళ్ళిపోయేదానివి. నీకేం సంబంధమని అన్ని ఆరాలు అడుగుతున్నావు? నువ్వు పెద్ద తలకాయవని వాళ్ళు మర్యాదిస్తున్నారనా? సావిత్రి, పంపుతున్నావా లేదా? కారు వెనక్కి తిరిగితే మళ్ళీ చక్రం ఛాయలు కూడా ఈ ఇంటి ముందు కనపడవు. ఇదే దాష్టికం అంటే. ఒత్తులెక్కువ పలకద్దు. వాళ్ళు నీకు ఒత్తి వెలిగించాల్సి వస్తుంది. అసలే శుభకార్యం జరగాల్సిన ఇల్లిది. సీత, రా వచ్చి కారెక్కు. ఆగు సీత అంటే. ఒత్తులెక్కువ పలకద్దు. వాళ్ళు నీకు ఒత్తి వెలిగించాల్సి వస్తుంది. అసలే శుభకార్యం జరగాల్సిన ఇల్లిది. సీత, రా వచ్చి కారెక్కు. ఆగు సీత. వాలకం చూస్తే దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నిలబెట్టడానికి అనిపిస్తోంది. అసలే నోరు లేని పిల్ల. కావాలంటే అదిగో ఆ చిన్నదాన్ని తీసుకెళ్ళు. ఎక్కడికి ఎవరిని తీసుకెళ్లాలో నాకు తెలుసు. నీ సలహాలేం అవసరం లేదు. అత్తయ్య గారు, మీరు ఆగండి. సీత, నువ్వు వెళ్ళమ్మా. దీన్నే పెద్దతనం అంటారు. చూసి నేర్చుకో. అది కాదు సావిత్రి. పిన్ని, నువ్వు కాస్త ఊరుకో. ఇది కరెక్టే కదా అన్నయ్య. సీత, రా రా రా. ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమో. అదేదో వంకీలు వడ్డాను అందగా పిన్నా. వాకైంది. నువ్వు ఆగవయ్యా రాధాకృష్ణ. అసలు టెన్షన్ పడి చస్తుంటేను. సాక్ష్యం అది అంటున్నారు. ఏంటత్తయ్య గారు? ఏదో నిన్న గుళ్ళో అబ్బాయి చిరాకు పడ్డాడులే. ఏం చికాకో ఏం చిరాకో ఏం అర్థం కావడం లేదు. నాకు మాత్రం చాలా వరకు అర్థమైనట్టే అనిపిస్తుంది. ఏంటో భాస్కర్, నాకంతా అయోమయంగా ఉంది. ఆ మంగమ్మ గారు వీడి గురించి ఆరా తీస్తుందన్న భయం ఓ పక్క, వాడి పరాకు మరో పక్క. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైకంటే మీరింకా బాధపడతారని నేను అనటం లేదు, కానీ నాకు భయంగానే ఉందండి. పొరపాటో గ్రహపాటో జరిగిందేదో జరిగిపోయింది. కానీ వీడికి గ్రహణం వీడేలా లేదే. వెలుతురిచ్చే సూర్యచంద్రుల వెంటే రాహుకేతువులు పడ్డట్టే. మంచి కోరే వీడి వెనకాలే ఆ సాకేత్ మంగమ్మలు పడ్డట్టు అనిపిస్తోంది.